श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्र्यायुषम् आपोहिष्ठावयो भुवस्थानमुद्येदधातरामहे भागेश्वर एव दैवतन्नः फणिशैलाधिप एव दैवतन्नः भगवान् वेङ्कट एव दैवतन्नः श्रीनिवासः परदैवतन्नः श्रीनिवासः परमन्धनन्नः శ్రీనివాస కమిషనర్ శ్రీ హనుమంతరావు గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నత అధికారులు ఈ కార్యక్రమాన్ని అనుభవాన్ని రంగరించి నడిపిస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎం కె శ్రీనివాసరాజు గారు, ఇంకా రామకృష్ణ గారు, జాయింట్ కమిషనర్, జిల్లాల కలెక్టర్లు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులకు ఆశీర్వచనం అందజేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. లక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ మాయుష్యమారోగ్యమావేధాచ్చోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభకం శతసం వత్సరం దీర్ఘమాయు కేతుర్శతమేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ చంద్రమాస్తిరతి దీర్ఘమాయుః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి వయం వై శ్రవణాయ కుర్మహే శతమానం భవతి అంటూ జరుగుతున్న కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః మావేధాచ్చోభామానం మహీయతే ధాన్యం ధనం వశం బహుపుత్రలాభగో శతసం వత్సర దీర్ఘమాయుః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం పరమేశ్వరుడు ప్రతి మనిషికి ఇచ్చిన పరిపూర్ణమైన ఆయుష్ 120 ఏళ్ళు. అందుకే 60 ఏళ్లకు మనం షష్ఠి పూర్తి జరుపుకుంటాం. ప్రభవ విభవ అనే తెలుగు సంవత్సరాలు కూడా 60. అలాంటి పరిపూర్ణమైన ఆయుష్ అందాలని శతమానం భవతి అంటే పరిపూర్ణమైన ఆయుష్తో ఆరోగ్యంగా ఉండాలని ప్రతి సందర్భంలో మనకు ఆశీర్వాదం అందిస్తూ ఉంటారు అర్చక సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావదేర్వై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే బ్రాహ్మణేభ్యో వేద విద్భ్యో దివే నమస్కుర్యాన్నా శ్రీలంకీర్తయేదేతా ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్త్యానందరాయాయ సర్వతోమోతి రాత్రౌ ఉత్తమమహర్భవతి సర్వస్యాప్తి సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి.
దృశ్యంలో స్థపతులుగా సేవలు అందిస్తున్న ఈమెని శివనాగిరెడ్డి గారు, డిఎన్వి ప్రసాద్ గారు, శ్రీరామచంద్రమూర్తి గారు క్షేత్ర ఆర్కిటెక్ట్స్ వారిని చూస్తూ ఉన్నాం. డిఎన్వి ప్రసాద్ గారు ఇందాక శివనాగిరెడ్డి గారు అందుకున్నారు. అర్చక స్వాములందరికీ మనం కూడా అభివాదాలు సమర్పించాల్సిన అత్యంత పవిత్ర సందర్భం ఇది. ఆ క్షేత్ర ఆర్కిటెక్ట్ శ్రీరామచంద్రమూర్తి, ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, సీనియర్ ఆఫీసర్స్ అందరూ బృంద ఛాయాచిత్రంలో చూస్తూ ఉన్నాం. త్వరలోని రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగాను, ఈ నెలలోనే ఆరంభం కానున్న సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగాను దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కొడంగల్ పట్టణంలో శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం, దౌలతాబాద్ వెంకటేశ్వర స్వామి, ఇతర దేవాలయాల వైభవోపేతమైన నిర్మాణాలు భక్తుల్ని ఒక ఆధ్యాత్మిక చింతనకు, ఆధ్యాత్మిక భావనకు ప్రేరణగా నిలవనున్నాయి. ఈ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం 1970లో నిర్మించబడింది. యాత్రికులకు అన్ని సౌకర్యాలు భక్తులకి అందచేయాలన్నదే మన ప్రభుత్వ సంకల్పం తెలియచేస్తూ స్థానిక మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ గారు, ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన మహాశాంతి యాగాలు, ఇతర వైదిక క్రతువుల్ని అద్భుతంగా నిర్వహించిన పెద్దలు ఎస్ఎన్ఏకే సుందర వరదాచార్యుల గారు, అదిగో ఈ శిలాఫలక ఆవిష్కరణ మన చప్పట్ల మధ్య, ఇది మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కొడంగల్లోను, దౌలతాబాద్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, అలాగే 430 పడకల ఆసుపత్రి, 255 కోట్ల రూపాయలతో ఇటు అద్భుతమైన దేవాలయాలు, మరి మనకు ఆరోగ్య భాగ్యాన్ని ఇచ్చే వైద్యాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తోంది ప్రజాపాలనా ప్రభుత్వం. మన ప్రభుత్వ అధినేత గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారి కరకమలాల మీదుగా అదిగో ఆవిష్కరణ జరిగింది. శరీరే జర్జరీభూతే రోగగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతో మన రేవంత్ అన్నా నిగ్గదీసి అడిగే మునగాడు, వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్నా పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్నా. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్నా నిగ్గదీసి అడిగే మునగాడు.
ప్రజాపాలన ప్రభుత్వం